సో హాయ్ మయ వెల్కమ్ బ్యాక్ యంగ్స్టర్స్ కుకింగ్ ఛానల్. ఏంటి ఈరోజు బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అది మారింది, ఏంటి ఇటు తుప్పల్లోకి వచ్చేసాడని చెప్పేసి చూస్తున్నారా? ఏం కాదు, ఈ రోజు అయితే నేను మీకు 2 రకాల పళ్ళు అన్నది నేనైతే మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఎందుకంటే న్యాచురల్గా వర్షాకాలం వర్షం పడేటప్పుడే అవి వస్తాయి. చాలా రకాల పళ్ళు కూడా వస్తాయి, కానీ ఇవి ఏంటంటే మనకి అరుదుగా కనిపించేస్తాయి అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్ సైడ్ తుప్పలంట ఇలా వస్తాయి అనమాట. సో అవి మనం తింటే ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే శరీరపరంగా బాగానే ఉంటుందంట. సో అవి ఏంటంటే ఒకటి వచ్చేసి ఊకపళ్ళు, 2 వచ్చేసి గులుంపలు అనమాట. సో ఇప్పుడు నా వెనకాల చెట్టు ఉంది కదా, సో ఇది ఊకపల్లి చెట్టు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మీకు గులుంపల్లి చెట్టు చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఊకపల్లి చెట్టు దగ్గర కాయలు అయితే తెంపుకుందాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో నేను ఒక్కడనే చేసుకుంటున్నాను మాయా, ఎందుకంటే నాకు తీసేవాళ్ళు ఎవరు లేరు ఈరోజు. సో అందరూ బయటికి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ అందరూనా. సో నేను ఒక్కడనే చేసుకుంటాను. పైన నుంచి కింద దాకా మొత్తం అంతా ముళ్ళలతో తుప్పలా కనిపిస్తుంది కదా. సో ఇది ఏంటంటే ఊకపల్లి తుప్ప అనమాట. సో ఇది మనం ఊకపల్లి తెంపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వీటికి ముళ్ళులు ఉంటాయి అనమాట. సో చూడండి ఎంత సూదుగా ఉందో ముళ్ళు. సో ఈ తెంపేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ముళ్ళులు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంటాయి పళ్ళు అన్నవి. కాయలు వచ్చేసి రెడ్ కలర్ లో ఉంటాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది కాయ అనమాట. కాయ అనేది పచ్చగా ఉంటుంది, తర్వాత రెడ్ కలర్ లోంచి వస్తుంది. ఆ తర్వాత పళ్ళు ఎలాగ వస్తాయి అంటే ఇగోండి ఇక్కడ ఉంది కదా, అలా బ్లాక్ కలర్లో ఉంటాయి అనమాట పళ్ళు అన్నవి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి పళ్ళు. అలాగే కొన్ని పళ్ళు అన్నది తెంపి నేను తిని చూపిస్తాను. అక్కడ చూసుకుంటే మీకు కనిపిస్తున్నాయి కదా పళ్ళు, అవే అనమాట బ్లాక్ కలర్. అవి మొత్తం పళ్ళు అనమాట. సో ఇప్పుడు అవి నేను తెంపుతాను చూడండి. ఇక్కడ చీమలు కూడా ఉన్నాయి, ఇవే అనమాట ఆ పళ్ళు. ఈ చీమలు మనం లేటాను, ఎందుకంటే ఈ కరిచే చీమలు కాదు, జస్ట్ అలా పాకుతాయి అంతే. సో ఇవి పళ్ళు, ఇది మొత్తం పండు ఇది. సో ఇది ఎలాగ ఉంటుందంటే లోపల ఇది మనకి ఇలాగా పాల్లో వస్తుంది. నెక్స్ట్ అది నొక్కితే మనకి ఎర్రగా ఉంటుంది అనమాట. ఎర్రగా చాలా తీయగా ఉంటుంది మనకి. ఇది పిక్కలు కూడా చూసుకుంటే మీకు బ్రౌన్ కలర్లో ఉంటాయి, 2 పిక్కలు 3 ఇలా ఉంటాయి అనమాట. ఇదంతా ఎర్రగా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా బ్లాక్గా ఉంటాయి అనమాట చెట్టుకి. సో ఇవి తెంపాలంటే మన చెట్లు అవి ఎక్కడ అవసరం లేదు, కింద నుంచి మనకు సాధారణంగా అందేస్తాయి అనమాట. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఇవి. వర్షాకాలం వచ్చినప్పుడల్లా మనకి కాస్తాయి. సో నేను మా ఫ్రెండ్స్ చాలా బాగా తినేవాళ్ళం అనమాట చిన్నప్పుడైతే. సో ఇవి కొన్ని తెంపుతున్నాను. సో ఇవి మనం టేస్ట్ చేద్దాం, ఎందుకంటే టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది మనకి కూడా తెలియాలి కదా. సో ఇందా చూసారు కదా రెడ్గా వేసి ఇలా కలర్ అంటుకుంటుంది అనమాట. కలరు అంత వదలదు, బాగా కడగాలన్నమాట. కడిగితే కానీ వదలదు. సో ఎలా ఉంటాయి అనమాట. ఇగోండి ఇంకా అక్కడ ఉన్నది. ఇప్పుడైతే ఇవి మనం టేస్ట్ చేద్దాం. కొన్నిసారి మనం ఎలాంటి చెట్ల మీద చేతిలో వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎలాంటి చిన్న అనమాట ఈ తొండలు, తర్వాత నెక్స్ట్ చిన్న పాములు, పురుగులు ఇవన్నీ ఉంటాయి అనమాట. మనం చాలా జాగ్రత్తగా ఉండి తెంపుకోవాలి ఇవి. చూడండి అది ఎలా ఉంది, ఎంత పెద్దదో. ఇప్పుడైతే మనం కొన్ని ఊకపళ్ళు అనేది మనం కోసుకున్నాం కదా. సో ఇప్పుడైతే ఇవి తిందాం. సో ఇక అనమాట తీయగా స్వీట్గా భలేగా ఉన్నాయి మాయా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువగా ఓవర్గా తినేసే నాయకాయ చూసారు కదా, ఆల్రెడీ రెడ్గా వచ్చింది. సో అలా వచ్చేది అనమాట. నా చేతికి ఉన్న రంగే ఇంకా వదలలేదు. సో తినొచ్చు, బాగున్నాయి, సూపర్గా ఉంటాయి అనమాట. ఇవన్నీ నా ఊకపళ్ళు నేచర్ ఫుడ్. ఇది నెంబర్ 1 ఊకపళ్ళు. నెంబర్ 2 వచ్చేసి గులింపలు అనమాట. సో అవి కూడా మన దగ్గరలోనే ఉన్నాయి. సో ఇలాగే తుప్పల్లో ఉంటాయి అవి కూడా. అట్లా ఆకులు అవి ఎలా ఉంటాయి ఏంటనేది చూపిస్తాను. ఇదే ఆ గులింపలు చెట్టు అన్నది. సో మనం ఇలాంటి తుప్పల్లోకి అది వచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి, ఎందుకంటే కిందనంటే ఏది వస్తుందో మనం చెప్పలేము. సో మీకు పళ్ళు అనేవి కనిపిస్తున్నాయి కదా. సో ఇవి అనమాట పళ్ళు, గులింపళ్ళు అనమాట ఇవి. సో ఇవి చూస్తే మనకి లైట్గా పింక్ కలర్లో ఉంటాయి, మరి డార్క్ పింక్ కాదు కానీ లైట్గా పింక్ కలర్లో ఉంటాయి. మనం తెంపుకొని తినేయచ్చు డైరెక్ట్గా, ఎందుకంటే టేస్ట్ బేలేగా ఉంటాయి. సో ఆకులు కూడా పెద్దగానే ఉంటాయి. సో ఇవి ఎందుకంటే ఇది మనకి ఊకపళ్ళలా ముళ్ళులు గుచ్చుకోవడానికి అది అంటూ ఏమి ఉండవు, కాకపోతే ఇవి మనకి తుప్పల్లో ఉంటాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళడమే. నెక్స్ట్ ఇగో చూడండి పళ్ళు అన్నవి ఎంత బాగున్నాయో. సో ఇవైతే ఈ పళ్ళు అనేది నేను కొన్ని పళ్ళు తెంపుతాను, ఎందుకంటే మనం తిందాం. ఎందుకంటే నేచురల్గా వచ్చిన ఫుడ్ని ఎవరు వదులుకోకూడదు, ఎందుకంటే వీటికి మనకు రూపాయి పెట్టవసరం లేదు మయ్య. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి వీడియో చేయాలంటే ఓ రూపాయి పెట్టాలి, కానీ ఇప్పుడు వీటికి ఎందుకు రూపాయి పెట్టడం. నేచురల్గా వచ్చినవి మనం తెంపుకొని తినడమే, చాలా బాగుంటాయి ఇవి. సో ఇగోండి, సో నేనైతే కొన్ని పళ్ళు తీసుకున్నాను కదా. సో ఇవైతే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఈ పళ్ళల్లో అన్నది ఏంటంటే చూడండి ఇందులో విత్తనం ఉంటుంది, దీని మొక్కతాలకి విత్తనం అన్నది ఇందులోనే ఉంటుంది. సో చూడండి ఇగోండి మనకి గ్రీన్ కలర్లో ఉంది కదా విత్తనం. సో ఇదే అనమాట విత్తనం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లోన్ అంతా పింక్గా ఉంటుంది అనమాట. సో విత్తనం అయితే అదే. ఈ వర్షాకాలంలోనే వస్తాయి ఈ 2 పళ్ళు అన్నవి. సో ఇవి మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం. మాయ ఇప్పుడైతే నేను కొన్ని పళ్ళు అయితే తీసుకున్నాను కదా. సో ఇప్పుడు ఈ పళ్ళు అన్నది మనం తిందాం.
సూపర్గా ఉన్నాయి మాయా, మామూలు లేదు స్వీట్నెస్, భలేగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ 2 పళ్ళు వచ్చేసి తిన్న వల్ల మన శరీరానికి కూడా చాలా మంచిది. ఇవి ఎందుకంటే న్యాచురల్గా వర్షాకాలంలోనే వస్తాయి అనమాట, పర్టికులర్గా ఎండాకాలం అంటూ ఏం ఉండదు, వర్షాకాలంలోనే ఇవి వస్తాయి. నెక్స్ట్ మీలో ఎప్పుడైనా సరే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఎందుకంటే ఈ ఊకపళ్ళు పరుంపళ్ళు అనగానే వాళ్ళు గుర్తుపడతారు. కొంచెం సిటీ సైడ్ ఉన్న వాళ్ళకంటే ఇవి ఏంటన్నది కూడా తెలియదు. నెక్స్ట్ ఎప్పుడైనా కనిపించినా సరే తినడానికంటూ కొంచెం భయం పడతారు అన్నమాట, అమ్మో ఏ పళ్ళు అనుకొని. కానీ ఏం కాదు, మీరు కానీ కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఉంటాయి, ఊకపళ్ళు పరుంపళ్ళు తిన్నా ఏం కాదు. మరీ ఎక్కువగా తీసుకోవడం అనమాట, తిన్నామంటే ఏదో తిన్నాం అన్నట్టుగా ఉండాలి, కానీ మరీ ఎక్కువగా కూడా తినేయకూడదు. సో చూసారు కదా మాయా, గులింపళ్ళు నెక్స్ట్ ఊకపళ్ళు వీడియో అన్నది. సో ఇదే అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇంతవరకు చూసావంటే మర్చిపోయి ఉంటావో కింద లైక్ చేయడం, లైక్ అయితే పక్కా చేయండి. సో ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.